తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవార్లు వనదేవతలు అంటేనే ఆశీర్వదించే అమ్మలు, దయగల అమ్మలు. కాబట్టి వారి దయతోని తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఆ అమ్మవార్లను తలుచుకుంటేనే వారి జాతి కోసం నిలబడి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాతి కోసం కూడా మనందరం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. 12 సంవత్సరాలలో నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి అందరం కూడా పోరాడి మన హక్కుకి రావాల్సినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను సాధించుకోవాలి, సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. దానికోసం వారి స్ఫూర్తితో పనిచేస్తాం. ప్రధానంగా ఒకటండి, సంఖ్య చాలా పెరిగింది భక్తులది. కేంద్ర ప్రభుత్వము ఒకవేళ జాతీయ హోదా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఇచ్చి ఇవ్వకుండా 3 కోట్ల డబ్బులు ఇచ్చి సరిపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లతోని భక్తులందరూ సంపూర్ణంగా మరి ఫ్రీగా ఉన్నట్టయితే ఎవరు చెప్పడం లేదు. మేము వస్తుంటే ఫీడ్బ్యాక్ అయితే ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నాయని చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ సామాన్య భక్తులకు వేరు, వీఐపీ ట్రీట్మెంట్ వేరు, ఇట్లాంటి అన్ని అంశాల పట్ల కూడా చాలామంది ప్రజలు కొద్దిగా భేదాభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఏర్పాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ వనదేవతల స్ఫూర్తి తీసుకొని అందరం కూడా జీవితంలో మనకు వచ్చే సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. నా ఆకాంక్ష పెద్దగా లేదు, నా ఆకాంక్ష మంచిగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఏదైతే 12 సంవత్సరాలు రానటువంటి అంశాలు ఉన్నాయో, సాధించుకోలేనటువంటి అంశాలు ఉన్నాయో వాటి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. ఆ అమ్మవార్లు కూడా వనదేవతలు అంత పెద్ద కాకతీయ సామ్రాజ్యం మీద తమ జాతి కోసం నిలబడి కొట్లాడినటువంటి ఆదివాసీ బిడ్డలు. కాబట్టి వారి స్ఫూర్తితోనే మేము ఖచ్చితంగా కొట్లాడతాము. వారి స్ఫూర్తితోనే తెలంగాణ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడతామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవార్లు వనదేవతలు అంటేనే ఆశీర్వదించే అమ్మలు, దయగల అమ్మలు. కాబట్టి వారి దయతోని తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఆ అమ్మవార్లను తలుచుకుంటేనే వారి జాతి కోసం నిలబడి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాతి కోసం కూడా మనందరం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. 12 సంవత్సరాలలో నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి అందరం కూడా పోరాడి మన హక్కుకి రావాల్సినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను సాధించుకోవాలి, సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. దానికోసం వారి స్ఫూర్తితో పనిచేస్తాం. ప్రధానంగా ఒకటండి, సంఖ్య చాలా పెరిగింది భక్తులది. కేంద్ర ప్రభుత్వము ఒకవేళ జాతీయ హోదా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఇచ్చి ఇవ్వకుండా 3 కోట్ల డబ్బులు ఇచ్చి సరిపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లతోని భక్తులందరూ సంపూర్ణంగా మరి ఫ్రీగా ఉన్నట్టయితే ఎవరు చెప్పడం లేదు. మేము వస్తుంటే ఫీడ్బ్యాక్ అయితే ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నాయని చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ సామాన్య భక్తులకు వేరు, వీఐపీ ట్రీట్మెంట్ వేరు, ఇట్లాంటి అన్ని అంశాల పట్ల కూడా చాలామంది ప్రజలు కొద్దిగా భేదాభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఏర్పాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ వనదేవతల స్ఫూర్తి తీసుకొని అందరం కూడా జీవితంలో మనకు వచ్చే సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. నా ఆకాంక్ష పెద్దగా లేదు, నా ఆకాంక్ష మంచిగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఏదైతే 12 సంవత్సరాలు రానటువంటి అంశాలు ఉన్నాయో, సాధించుకోలేనటువంటి అంశాలు ఉన్నాయో వాటి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. ఆ అమ్మవార్లు కూడా వనదేవతలు అంత పెద్ద కాకతీయ సామ్రాజ్యం మీద తమ జాతి కోసం నిలబడి కొట్లాడినటువంటి ఆదివాసీ బిడ్డలు. కాబట్టి వారి స్ఫూర్తితోనే మేము ఖచ్చితంగా కొట్లాడతాము. వారి స్ఫూర్తితోనే తెలంగాణ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడతామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.